అదా ఓ పెద్ద మనిషి లైఫ్ జాకెట్ చేసి మునిగిపోరా మునిగిపోలే తెచ్చుకపో అది చెప్పాలి 15 నెంబర్ కాదు నిమిషం సార్ ఫిఫ్టీన్ మెంబర్స్ సార్ నమస్కారం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఉపాధి రావాలి, ఉపాధి కలగాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని గతంలో ప్రారంభించడం జరిగింది. మధ్యలో అనేక కారణాల వల్ల దీన్ని బంద్ చేసిన తర్వాత ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు, మన శాసనసభ స్పీకర్ అయినటువంటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో దీన్ని పునఃప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మనము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళము పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే వికారాబాద్లో ఎలాంటి ఉపాధి లేదు. ఇది 80% గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉన్నది, 80% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది. మరి దీంట్లో టూరిజం అనేటువంటి దాంట్లో ముఖ్యంగా ఎందుకంటే అనంతగిరి అనేటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ కోట్పల్లి ప్రాజెక్టులో కూడా ఈ విధమైనటువంటి టూరిస్టుల కొరకు ఏవైతే బోటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయో వీటి వల్ల ఉపాధి అనేటువంటిది అందరికీ కూడా లభించే అవకాశం ఉన్నది. ఇదే కాకుండా శాసనసభ మన ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి దేవాలయాలు, చాలా విశిష్టమైనటువంటి దేవాలయాలు వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. అనంతగిరే కాకుండా బుగ్గరామలింగేశ్వర స్వామి కాకుండా ఈ తాండూరు ప్రాంతంలో కానీ మన పరిగి ప్రాంతంలోనే కానీ లేకుంటే కొడంగల్లోనే కానీ అనేక దేవాలయాలు, విశిష్టమైనటువంటి చాలా విశేషాలు కలిగినటువంటి దేవాలయాలు ఉన్నాయి. వాటన్నింటినీ చరిత్ర ఉదాహరణకి మనకు పట్టూరులో 3 రకాల టెంపుల్స్ ఉంటాయి, నగరేశ్వరుడు, రామేశ్వరుడు, సోమేశ్వరుడు అనేటువంటిది. అట్లానే 2 గుహలు కూడా ఉంటాయి అక్కడ. వీటన్నిటినీ విజిటింగ్ ప్లేసులుగా మార్చి అట్లాగే అంబురామేశ్వరం టెంపుల్ ఏదైతే ఉందో అడవిలో పెద్దెముల్ మండల్లో పెద్ద ఎత్తున అది అవకాశం ఉంది. అక్కడ కూడా భక్తులు రావడానికి కూడా వస్తున్నారు. అలాగే పామండ దేవాలయము ఇక్కడ కూడా అవకాశం ఉన్నది. ఇక్కడ లైఫ్ యూనివర్సిటీ అనేటువంటిది మన మైలారం దేవరంపల్లి దగ్గర 150 ఎకరాలలో వాళ్ళు కూడా కొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇట్లాంటి అనేక రకాలైనటువంటి వాటిని అన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ ఇక్కడ టూరిజాన్ని అభివృద్ధి పరిచినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది యువకులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఉపాధి దొరికే అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మన అనంతగిరికి 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు దానికి ముందుకు రాలేరు. ఈ సందర్భంగా మేము మన శాసనసభ స్పీకర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు వారు దీన్ని అవకాశంగా ఉపయోగించుకొని ఒకవేళ నిధులు తెచ్చుకున్నట్లయితే సాంస్కృతిక శాఖ మరియు పర్యాటక శాఖ కూడా 2 కిషన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క డబ్బులను తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతం అభివృద్ధికి సహకరించితే అందరూ కూడా ఇంకా మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాజా నాకు నేను ఎంత కూర్చుంటా మీ ముందర ఉండేది ఉండే కదా ఢీకొంటాయి పడవలు ఓడలు ఢీకొంటాయి. కాకా ఎక్కడ రే కాకా గిరాను మరి గదాట రాగు ఇద్దరు Thank you. Kalau